మా ఊర్లో శ్రీరామనవమి చేశారు, ఘనంగా జరిగింది. అన్నదాన కార్యక్రమం జరిగింది, బాగుంది. అయితే శ్రీరాముల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని మనం చర్చిద్దాం. ఎందుకంటే మనం ఏ దేవుడు పూజ చేస్తున్నామో ఆ దేవుడు చేసిన మంచి పనులు మనం గుర్తుంచుకొని మనం కూడా ఆ విధంగా చేస్తేనే ఆ పూజకి అర్థం ఉంటుంది. అయితే శ్రీరాముడు చేసిన శ్రీరాముడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమంటే, శ్రీరాముడు ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడేవాడు. శ్రీరాముడు చాలా ధైర్యవంతుడు. శ్రీరాముడు వాళ్ళ అమ్మ నాన్న తల్లిదండ్రులు పెద్దలను గురువులను గౌరవిస్తుండేవాడు. శ్రీరాముడు తన కర్తవ్యము ఎప్పుడు మర్చిపోడు. శ్రీరాముడు నిస్వార్థంగా ఉంటాడు. అంటే లాభం కోసము, తన లాభం కోసము ఇంకోళ్ళకి కీడు చేయడం ఏముండవు. 10 మందికి మేలు జరుగుతుంది, మా అమ్మ నాన్న పేరు వస్తుందంటే ఆ పని చేస్తూనే ఉంటాడు. శ్రీరాముడు చాలా ధైర్యవంతుడు కూడా. ఏ పనిని చేయాలంటే ధైర్యంతో ముందుకు వెళ్తుండేవాడు. శ్రీరాముడు తన కుల నియమాలు పాటిస్తుండేవాడు. శ్రీరాముడు 10 మందికి మంచి చేస్తుండేవాడు. ఈ విధంగా మనం కూడా శ్రీరాముడిలాగా మంచి పనులు చేస్తూ సత్యంతో ధైర్యంతో ఉంటూ మనం బ్రతకాలి. వీలైతే ఒకరు సాయం చేయాలి, వీలు కాకున్నప్పుడు శాంతంగా ఉండాలి. ఈ విధంగా మనం జీవించాలి. సో మీరు కూడా శ్రీరాముడి గురించి ఈ విధంగా తెలుసుకొని ఏ పూజలు చేసినా సరే మీరు ఆ పూజలో ముఖ్యమైన విషయాలు గ్రహించి దాన్ని మన జీవితంలోనే మనము ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించాలి. అప్పుడే మన పూజ ఫలించినట్టు. కేవలం ప్రసాదం తింటూ వస్తే అదేమో అవ్వదు. పూజ అంటే ఆ పూజలో ఏ దేవుడి యొక్క వ్రతము కల్పం ఉంటుంది, కథ ఉంటుంది. ఆ కథ ప్రకారంగా మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకొని మనము అవి చెప్పినట్టుగా మనము చేయాలి. అప్పుడే మన పూజ ఫలిస్తుంది, మన జ్ఞానం పెరుగుతుంది, మన జీవితం మారుతుంది, ఇంకా మంచి స్థితికి వెళ్తుంది. జై హింద్, జై భారత్.